స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సుగాలి ప్రీతి హత్య కేసులో నిందితులను శిక్షించాలని వీల్చైర్ యాత్ర చేపట్టేటువంటి క్రమంలో ప్రభుత్వ వర్గాల నుంచి సిబిఐకి కేసు అప్పచెప్తున్నామనేటువంటి సమాచారం వచ్చింది. అసలు సిబిఐ ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది ఏంటనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సుగాలి ప్రీతి తల్లి పార్వతీభాయ్ ఉన్నారు. మేడం చెప్పండి, సిబిఐకి అప్పచెప్తూ మీ కేసును విచారిస్తామని చెప్పారు, ఎంతవరకు వచ్చిందంట? సిబిఐకి ఇచ్చామని మాకైతే అధికారంగా ప్రకటన అనేది పేపర్ రూపంలో రాలేదు. ఒకవేళ మీరు చెప్పినట్ల మీడియా తరఫున వస్తున్నాయంటున్నారు, మీకేమైనా ఉంటే కూడా మాకు ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నామన్నా. ఎవరు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు కానివ్వండి, మరి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా పేపర్ రిలీజ్ చేసి పలానా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇస్తున్నామనేది ఇంతవరకు అయితే జరగలేదు. అది అంతా కూడా మాటలకే పరిమితం అయిపోయింది. అంటే ఆగస్టు 19వ తేదీ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని మీరు చేపట్టిన వీల్ చైర్ యాత్ర ప్రారంభించారు, ఎందుకు ఆగిపోయిందంట? మేము శాంతియుతంగా రాజ్యాంగ ప్రకారమే మేము ఆ రోజు వీల్ చైర్ యాత్ర నా బాధ ఏదో ప్రజలకు విన్నవించుకోవాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆడపిల్ల విషయంలో అనే ఆ పోరాటంలో నేను పోరాటం చేయడానికి ఆగస్టు 19 నా కూతురు మాకు దూరం అయ్యి 8 సంవత్సరాలు అయింది. ఆ సమాధి దగ్గర నుంచి మేము సెక్రటేరియట్ వరకు పాదయాత్ర అనేది మొదలుపెట్టాము. ఆ పాదయాత్రకు పర్మిషన్ 2 నెలల క్రితమే ప్రతి ఒక్క అధికారి కూడా మేము పెట్టడం జరిగింది. కానీ ఇవ్వకుండా ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టే రోజు కొన్ని వందలాది మంది పోలీసులతో మా మీదికి రెచ్చగొట్టించి వాళ్ళతో అనరాని మాటలు అనిపించి మాకు వీడియోస్ తీపిచ్చి కనీసం వాష్రూమ్లోకి వెళ్తుంటే కూడా మమ్మల్ని ఇబ్బందికరంగా పెట్టించి మమ్మల్ని ఆ రోజు స్టాప్ చేపించేశారు. అంటే మీకు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ ఇవ్వలేదు, మీకు కేసుకు మా వెంట వచ్చిన ప్రతి ఒక్క జనాలను కూడా వాళ్ళని అసహ్యంగా మాట్లాడి వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులని చాలా వరకు కూడా అసహ్యంగా మాట్లాడి ప్రభుత్వం మరి ఎందుకు భయపడిందో మరి తెలియదు కానివ్వండి, వారికి ఏం నష్టమో ఏం కష్టమో ప్రభుత్వానికి. శాంతియుతంగా నేను చేస్తున్న ఈ వీల్చైర్ యాత్రను ఆ రోజే మాకు స్టాప్ చేయడం జరిగింది. అందుకనేసి మేము హైకోర్టుకు ఆశ్రయించాము. హైకోర్టు ఈ వారంలో మాకు తీర్పు వస్తుందని చెప్పారన్న. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నారు. 16 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వంలోకి వచ్చి. డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్. ఏమైనా ఆ రకంగా అసెంబ్లీలో కానీ ఎక్కడైనా మాట్లాడారా? అదే ప్రశ్నిస్తూ ఉన్నామన్నా. మరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గంటకు ఒకసారి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం అండి న్యాయం అడిగే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఇంతవరకు కూడా మాట్లాడలేదు. అది ప్రశ్నిస్తేనే ఆయన ఏకంగా ఒకేసారి మీకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి మరి రావాల్సిన అట్రాసిటీకి రావాల్సినవన్నీ మీకు ఇచ్చారు కాబట్టి మీరు అడగకూడదు, ఇంకా న్యాయాన్ని మీరు మర్చిపోవాలనే విధంగా మరి అన్నగారు మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడేలాగానే కాకుండా ఆయన ఏమంటారు ఎన్నికల సమయంలో ఒక మాట అన్నారు, మా ఆఫీస్ దగ్గరికి చిత్తు పేపర్ వచ్చినా కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి సుగాలి ప్రీతి కేసు చిత్తు పేపర్ కంటే మరి ఘోరమైందో మరి అన్నగారు ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని హెచ్చరించారు, అరిచారు, గట్టిగా అరిచారు, మీరు అసెంబ్లీలో సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ 16 నెలల్లో ఎన్నిసార్లు అసెంబ్లీలోకి వెళ్ళినా కూడా ఒక్కసారి కూడా సుగాలి ప్రీతి కేసు గురించి కానీ సుగాలి ప్రీతి కేసు లాంటి ఇంకా చాలా కేసులు జరిగాయి, అలాంటి కేసులు కానీ అన్నగారి ప్రస్తావన అనేది జరగలేదు. అడిగినందుకే ప్రశ్నించినందుకే న్యాయం చేయండి, మీరు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు కదా అని పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నించినందుకే నన్ను, నా కుటుంబాన్ని, నా అవిటితనాన్ని, నా కులాన్నితో కూడా వాళ్ళ మినిస్టర్లతో వాళ్ళ ఎమ్మెల్యేల గారితో నన్ను అన్నగారు తిట్టడం మొదలుపెట్టారు. ఇంత నీచమైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి సరిపోదని నేను అడుగుతా ఉన్నాను. అంటే రియల్ లైఫ్లో మహిళలకి లేకపోతే ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అక్కడ హీరోయిజం చూపించేటువంటి పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లో ఎందుకు మాట్లాడడం లేదంట? అది రీల్ కాబట్టే చేయగలిగినారు. రియల్లో అయితే కనుక వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ ఆడపిల్లలను కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఎవరైనా దూషించినా ఏమైనా చేసినా అప్పుడు మళ్ళీ రియల్ హీరో అనేది వస్తారని నేను అనుకుంటున్నానన్న. ఎందుకంటే ఈ 16 నెలల కంటే ముందు దాదాపుగా 4 సంవత్సరాలు కనీసము గంటకి మరి న్యాయం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ 16 నెలల్లో ఎన్నిసార్లు అది మేము అడుగుతా ఉన్నాం, ప్రెస్ నోట్ ఇవ్వండి, మీరు ఈ 16 నెలల్లో సుగాలి ప్రీతి పేరెంట్స్తో ఎన్నిసార్లు మాట్లాడారు, సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎవరెవరు అధికారులను పిలిపించి ఎన్నిసార్లు మాట్లాడారు అనేది మీరు మీ మీడియాకి పేపర్ రూపంలో ఇవ్వమని అదే అడుగుతున్నామన్నా.
ఎందుకు మీరు మీరే చెప్పారు సుగాలి ప్రీతి కేసు లాంటి వాళ్ళ లాంటి కోసమే నేను పార్టీ పెట్టానన్నారు. సుగాలి ప్రీతి మదరే నాకు ఒక హీరో అన్నారు. అవన్నీ కూడా సినిమా డైలాగులకే పరిమితం అయిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ అవిటి తల్లి పోరాటం మాత్రం మీకు సరిపోవడం లేదు, నచ్చడం లేదు. అందుకనే మీరు సుగాలి ప్రీతి కేసుకి ఏం చేయలేకపోతున్నారు. అలా అని చేయలేకపోతున్నారని చెప్తే కనీసం నేనైనా చేసుకుంటాను నా పోరాటం అని చెప్తే అది కూడా మమ్మల్ని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు అడుగడుగున. అంటే సిబిఐకి అధికారికంగా ఇవ్వలేదనేటువంటిది చెప్తా ఉన్నారు, ఎక్కడ ప్రకటన రాలేదని చెప్తున్నారు. మరి వాట్ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? నేను ఒకటే గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము కోరుకుంటున్నది ఏ ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకూడదు, చేసిన ముద్దాలకు శిక్ష పడాలనేది నా ఈ పోరాటం ఒక అంశము. ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాము. గతంలో చెప్పిన విధంగానే మరి మేము చెప్పాను. ఆగస్టు 28వ తేదీన నేను విజయవాడలో ఉన్నప్పుడు మరి విజయవాడ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, వేడుకున్నాను, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడండి, ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కాబట్టి మేము ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పార్టీ రాజకీయ నాయకులను మేము కలవడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో మేము ప్లాన్ చేస్తున్నామన్నా. మరి అందరినీ మాకు సపోర్ట్గా నిలబడి ఇప్పటికే చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలానే ఈ సపోర్ట్ అందరూ మాకు ఇచ్చి ప్రీతి కేసుకి న్యాయం జరిగేంత వరకు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. 16వ తేదీ ప్రధాని మోడీ కర్నూలుకి రాబోతున్నారు, కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈ నెల 16వ తేదీ మరి నరేంద్రనాథ్ మోడీ గారు కర్నూలుకి రాకల్లో ఉన్నారు. కాబట్టి నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విన్నవించుకుంటున్నది ఏమంటే, కనీసం మీరు చేయలేని పని నేనన్నా చేసుకుంటాను, మీరు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. మీరు ఎట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇవ్వమని చెప్పడం లేదు కదా, కనీసం మీరు అపాయింట్మెంట్ అన్నా ఇస్తే నరేంద్ర మోడీ గారి కాళ్ళైనా పట్టుకొని నా గోడుని విన్నవించుకొని నా కేసుకి న్యాయం చేయమని కోరుకుంటానని నేను అడుగుతా ఉన్నానన్న. ఒకవేళ నాకు తెలిసి శాంతియుతంగా చేస్తున్న యాత్రలనే నన్ను ఆపుతున్నప్పుడు ఈ పర్మిషన్ కూడా ఇప్పిస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఇప్పియలేకపోతే ఖచ్చితంగా నేనైతే కనుక నిరసనకు ప్లాన్ చేసుకున్నామన్నా, నిరసన చేయాలనుకుంటున్నాము. ఈ 13, 14, 15 తేదీలో మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసనకు చేస్తాము. ఒకవేళ అక్కడ కూడా మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే కూడా మరి ఇంట్లో అయినా సరే నేను నిరసన తెలిపి ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆడపిల్ల విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్న ప్రభుత్వాలకు ఖచ్చితంగా చేసి చూపించమని నేను అడుగుతా ఉన్నానన్న. అసెంబ్లీ సమావేశాలు గంటకు కూడా నేను ప్రతి నిమిషం చూశాను. ఒక్కటి కూడా పనికి వచ్చే మాట, కనీసం ఆడపిల్లల భద్రత పేపర్ రూపంలో ఊకే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మరి లోకేష్ గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు అని చెప్తున్నారు. కానీ మరి రాతపూర్వకంగా కానీ కనీసము ఒక శ్వేతపత్రం అన్నా కనీసం మీరు రిలీజ్ చేశారు. ఆడపిల్ల విషయంలో ఎందుకన్నా మీకు ఇంత నిర్లక్ష్యం అని ప్రభుత్వాలు అడుగుతున్నారు. ఆడపిల్లలంటే మా వాళ్ళే కాదు, మీ ఇంటి వాళ్ళు కూడా ఆడపిల్లలే. మీ ఆడవాళ్ళకైతే ఒక న్యాయము, మా ఆడపిల్లలకైతే ఒక న్యాయం అనేది మీరే ఎన్నోసార్లు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ముద్దాయికి కులం ఏంటి, మతం ఏంటి అని. మరి అలాంటప్పుడు కులం మతం లేనప్పుడు, డబ్బు లేనప్పుడు మరి నా కూతురు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నా కూతురిని చంపిన ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత మక్కువ అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వాలు ఒకటి, మాట ఒకటి, చేతలు ఒకటి ఉండకుండా మాటలు చేతలు అన్నీ కూడా ఆడపిల్లలు ఇప్పుడు నిమిషానికి ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తే ఇంకెప్పటికీ ఆడపిల్లలను కనరు. అసలు ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాలకి ఇన్ని సంవత్సరాలు న్యాయం పోరాటం చేయాలంటే కూడా ఎవరు చేయలు. రానున్న ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ఆడపిల్లలు అంటేనే కనకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం అన్న. మొత్తంగా చూసుకుంటే 8 ఏళ్ళుగా సుగాలి ప్రీతికి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నాను. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగడతా 16వ తేదీని మోడీని కలిసే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా ఇంటి నుంచి నిరాహార దీక్ష చేపడతామనేసి సుగాలి ప్రీతి తల్లి ప్రీతిభాయ్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.